హలో అందుకే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలంగాణ సంబంధించిన న్యూస్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే నా ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో తెలంగాణ సంబంధించిన న్యూసే వస్తూ ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను నాకు సాధ్యమైనంత వరకు. అలాగే ఈరోజు న్యూస్ ఏంటి అంటే, మీలో ఎవరైనా రాజీవ్ యువ వికాసం లోన్కు అప్లై చేసుకుంటే, అది కూడా ఓన్లీ 50,000 మరియు ₹1,00,000 మీరు అప్లై చేసుకుంటే మీకైతే ఒక గుడ్ న్యూస్ తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పింది. ఈ 50,000 లక్ష ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా లోన్ అయితే 100% ఇచ్చే ప్రయత్నం అయితే గవర్నమెంట్ అయితే చేస్తుంది. అందుకే నేను ఫస్ట్ ఇంతకుముందు చాలా వీడియోస్ చెప్పినాను. ఏమనంటే, అయితే చాలామంది ఏం చేశారంటే 2 lakhsకు 4 lakhsకు చాలా 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 అప్లికేషన్లు పెట్టుకున్నారు అనమాట. ఈ 50,000 1 lakh అయితే చాలా తక్కువగా అప్లికేషన్ పెట్టుకున్నారు. అందుకే గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళకు 100% లోన్ ఇచ్చిన తర్వాత మిగతా 2 lakhsకు 4 lakhsకు లోన్ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. అందుకని నేను చాలా వీడియోస్లో చెప్పినాను. ఎందుకంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఓన్లీ 50,000 లేకపోతే 1 lakh అప్లై చేసుకోమని నేను పదే చెప్పినాను. అదే నిజమైంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా తక్కువ ఉన్న వాడికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఈ 50,000కు 1 lakh చాలా తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు. గవర్నమెంట్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి దానికన్నా ఇంకా తక్కువ వచ్చినాయి అట్లా. అందుకే గవర్నమెంట్ మొత్తం 50,000 1,00,000 అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ముందుగా లోన్ ఇవ్వాలని, 100% లోన్ ఇవ్వాలని అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో నేనైతే అనుకున్నానో అయితే కరెక్ట్ అయింది అట్లా. అందుకే మన ఛానల్లో జెన్యూన్ న్యూస్ ఉంటాయి అన్నమాట. ఇట్లా మన ఫాల్తూ న్యూస్ అవన్నీ చెప్పు ఉండదు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.